చూసాక మా అమ్మ నాన్న చూసి మీ అమ్మ నాన్న ఆల్రెడీ ఇప్పుడు నన్ను చూసే ఉంటారు, సో చూడటం అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. వాళ్ళు నేను కొడుకే అనుకుని ఉంటారులే. ఎందుకు అనుకుంటారు? ఇన్ని జరిగాక కూడా కొడుకు అనుకుంటే ఇంకా ఎన్ని జరిగింది, ఏం జరిగింది మన మధ్య ఎంత ప్రేమ వ్యవహారం జరిగాక కూడా అలా చూడకు, కళ్ళల్లో కళ్ళు పెట్టి అస్సలు చూడకు, ఓకే? నేను ఇక్కడికి పిలిచింది నీ స్టోరీ వినడానికి. సరే అడుగు, లేని స్టోరీ అడుగు, నా స్టోరీ అడుగు, నా స్టోరీ అడుగు. నన్ను ఎందుకు పిలిచావు? నా లవ్ స్టోరీ అడుగు, చెప్తా. అడగను, నా లవ్ స్టోరీ అడుగు. అడగను, సీరియస్గా చెప్తా. నేను జోక్ చేస్తే అప్పుడు సుమనాన్న అడగండి. సుమనాన్న నన్ను పిలవాల. నెక్స్ట్ నేను అడిగా మరి చూడు, ఇప్పుడు నేను నీ గురించి అడిగితే మళ్ళీ నువ్వు నా గురించి ఏదో వస్తున్నావు. ఏం అడగల, లేని పోనీదంతా. మరి మీ వాడు దొరికితే అంటే మా వాడు ఎవడో చెప్పు. మరి మా ఊళ్ళో ఎవరో చెప్పు. ఒక మంచి వంట. సరే ఇప్పుడు చెప్పు, నా వారు ఎవరో చెప్పు. నేను పేరు చెప్పడా? చెప్పు చెప్పు. ఇమ్ము. చెప్పు, అడుగు. నెక్స్ట్ అడుగు. పిచ్చా నీకు? నన్ను ఎందుకు పిలిచావు? అడుగు, నా లవ్ స్టోరీ గురించి అడుగు. అడుగు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకుంది చెప్పడానికి. అడుగు, నువ్వెందుకు పిలిచావు? నా మా నాన్న నేను ఆడ కూర్చొని మా అమ్మతో ముచ్చట్లు చెప్పుకుంటుంటే ఇప్పుడు కూడా వెళ్ళి ముచ్చట్లు పెట్టు. నేను మా అమ్మతో ఇప్పుడు పెట్టను. అయితే ప్రామిస్ అయినా నా గురించి అడగను అనేసి. నీ గురించి అడగను. చెప్పు. అందుకేమనుకో మూతి మీద గుద్దుతా. నువ్వు చేశాకైనా చెప్పు, అది నా పాలసీ. నేను పలానాది చేశానని తర్వాతైనా చెప్పు. ఇవన్నీ ఎక్కడో విన్నట్టున్నాయా ఏంటి? షూ కింద పెట్టు. కొత్త షూ పడుకుంటే పోతుంది కదూ, కింద పెట్టు. ఎప్పుడు తిడుతూ ఉంటుంది కదరా నీకు? ఎప్పుడు తిడతా ఉంటుంది. ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కువ తిడతారంట. ఐ థింక్ నాకు తెలిసి నీకు కాబోయే ఉన్న కూడా ఇన్నిసార్లు తిడతావు, తిట్టవు. చేస్తాడు ఆడు, ఫుల్ డే అలుగుతూ ఉంటుంది. నన్ను ఎందుకు అడుగుతున్నారండి మీరు? నేను ఆయన పర్సనల్ గురించి నువ్వు, అందుకే నేను అడుగుతున్నాను. నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటే వస్తున్నావు. నా పెళ్ళి అవుతుంది, టైం డబ్బులు రావాలి, డబ్బులు కుదరాలి, అన్నీ కుదరాలి కదా. మా ఇంట్లో నాదే ఫస్ట్ పెళ్ళి అయింది కాబట్టి సో కొంచెం గ్రాండ్గా చేసుకోవాలనేది ఉంటుంది మా నాన్న. అప్పుడు నన్ను పిలువు, నేను వస్తా. అసలు నువ్వు లేకుండా పెళ్ళి ఎవరిని చేసుకుంటాను? ఎగ్జాక్ట్లీ. పిచ్చా నీకు? అసలు ఇప్పుడు దాకా మాట్లాడిందంతే దేనికి మరి ఇదంతా? ఎగ్జాక్ట్లీ, మన అభిప్రాయాలు కలవటానికే కదా ఇదంతా, కాదా? సరే మీ లవ్ స్టోరీ చెప్పు. నీ పెళ్ళి ఎప్పుడు? నాకు పిల్లోనా? నీ పెళ్ళి ఎప్పుడో చెప్తే పిల్లో వేస్తా. టపా టపా నీకు కొట్టది దాంతో. అవును, నాకు తెలిసి సర్లే. ఇన్ని ముచ్చట్లు మీ ఆయనకు కూడా చెప్పవేమో పెళ్ళి అయ్యాక. అన్ని ముచ్చట్లు చెప్తున్నాడు నాకు. నా పెళ్ళి అయ్యాకే నీ పెళ్ళి అంటే ఒకేసారి అయితే నువ్వు గ్యారెంటీ దొరకవు అని తనకి గ్యారెంటీ దొరికిన తర్వాతనే తన పెళ్ళి. అలాగే ఉండదు చూడు, అంటే ఆప్షన్ ఉంటే చూడు. మరి నా పెళ్లి తర్వాత చేసుకుంటానంటే నీ ఇష్టం, నా పెళ్లికి ముందు చేసుకుంటానన్నా నీ ఇష్టం. నువ్వేంది నాకు ఆప్షన్ ఇచ్చేది? తొక్క. పిల్లాడు బాగానే ఉంటాడా? ఇప్పుడు అదల్లో చెప్పు. ఎందుకు ఇట్లా ఆడుతున్నావు? హెయిర్ స్టైల్ ఉంటుందా, గడ్డ ఉంటుందా, ఏం చేస్తుంటాడు? కొన్ని చెప్పు, కొన్ని చిన్న హింట్లన్నీ ఇవ్వు మాకు. మా అమ్మ వచ్చుతారు కదా, మా అమ్మ చెప్తుంది. మీ అమ్మకు కూడా తెలుసు అయితే? వాత ఫుల్గా అర్థమైంది అది మనం చెప్తే బట్టి అట్లా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి ఆ బిహేవియర్ కరెక్ట్గా ఉందో అవతల వ్యక్తుల చేత కూడా నువ్వు చేయించగలిగే ఇది ఉంటుంది నీకు. ఏం లేదు అంటే మనకి అడ్జస్ట్ అయ్యి ఒక ప్రొఫెషన్లో ట్రావెల్ అవడం వేరు, మనకి ఇష్టమైన ప్రొఫెషన్లో ట్రావెల్ అవడం. అవునవును. నేను పడుకోవట్లేదు, నేను ఒట్టి రిలాక్స్ అవుతున్నా. రెండింటికి తేడా ఏంటి? రిలాక్స్ అవటానికి నా చెయ్యి పైన ఉంది, తేడా ఏంటి? నా చెయ్యి కిందకి దిగితే నేను పడుకున్నాను అర్థం. నేను రిలాక్స్ అవుతున్నా. నాకు బెడ్ లేకపోతే ఇంకేమన్నా? అందరు బెడ్ల మీద నాకు టాస్క్ ఆడడానికన్నా అరుపులు, ఆ గొడవలే. టాస్క్ ఆడకన్నా
ఏమంటున్నావు? గొడవలే నాకు నచ్చవు. గొడవలే ఇష్టమా? నచ్చవు. ఈ గొడవ టాస్ లానే ఉంది ఇది. ఏమో దాన్ని నేను ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతా. నాకు నువ్వు నా దగ్గర ఉంటేనే అడుగుతా. బ్రతకనివ్వదు, చావనివ్వదు ఇది. లేదు రా ఇమ్ము, రా ఇమ్ము. అక్కడి నుంచి అడుగు. నువ్వు అక్కడి నుంచి కొడుతున్నావు. నువ్వే ఎక్కడికి రా మరి. కొట్టను రా. నువ్వే ఎక్కడికి రా. సారీ ఇమ్ము, కొట్టను రా. కొట్టను అన్నానా? ఇట్రా. ఇట్రా. నువ్వు రావు నా కోసం. నేను నీ ముందే కోసం ఎక్కడికైనా రావాలి. ఏమో అక్కడ ప్లేస్ లేదు. ఇట్రా. ఇగో ఇక్కడ ఎంత కంఫర్టబుల్గా ఉంది. నాకు నిద్రకు వస్తుంది. ఏమో ఏమో పడుకోకు. క్వశ్చన్స్ అడుగుతాను అంటున్నాను కదా. చెప్పు. అడుగుమా. వద్దులే, నువ్వు ఎలాగో ఆన్సర్ కూడా చెయ్యి. అడుగు. వద్దు. ఏమన్నా అంటే కెమెరా అంటావు. రీసెంట్ క్రష్ ఎవరమ్ము? ఇమ్ము. రీసెంట్ క్రషా? నువ్వే. నేను నిజం చెప్పను. నిజంగా నువ్వే. అరే ప్రామిస్గా. క్రష్ అంటే అర్థం తెలుసా నీకు? అవును, రీసెంట్గా ఇష్టపడేవాళ్ళు అంతే కదా. రీసెంట్గా నచ్చినోడు. నచ్చిందని నువ్వే మళ్ళా. నిజంగా నువ్వే. ఇక్కడ అడగట్లే నేను. ఆఫ్టర్ 5 years బిఫోర్ 5 ఆ లాస్ట్ 5 years తర్వాత ఎవరైనా నచ్చినోళ్ళు అంటే లాస్ట్ 5 yearsలోనా? నువ్వే. నేను మరి నిన్నే అంటే ఈ 5 yearsలో మీట్ అయిన వాళ్ళు నువ్వు కంపేర్ చేస్తే నాకు నువ్వే. ఓటింగ్లో నువ్వే గెలిచావు. అందులో కూడా ఓటింగా? నెక్స్ట్ ఆలోచిస్తున్నా. మేబీ కంటిన్యూ ఓటింగ్ ఉంది. లాస్ట్ వీక్ ఈ వీక్ కంటిన్యూ ఓటింగ్ ఉంది. అవునా? లాస్ట్ వీక్ కూడా ఉండి సేవ్ అయ్యాడు కదా, సో అది కంటిన్యూ ఉంటుంది కదా. అట్లా మనిషి మరి అనుకుంటున్నా. మనోడు అతిగా ఆలోచిస్తాడు మమ్మీ. మళ్ళీ ఒక్కటి కూడా కరెక్ట్ డిసిషన్ ఉండదు. ఏమో. అవునా? అన్నీ రాంగ్ ఎజంప్షన్స్ ఉంటాయి మొత్తం. మనోడి రాంగ్ థీరీస్ ఉంటాయి. నువ్వు అన్నావు చూడు రాత్రి, తెలివిగా ఆడటం వేరు, ఇంటెలిజెన్స్ వేరు, క్రోరత్వం వేరు. మనోడిది మిక్సింగ్ ఉంటుంది. మిక్సింగ్ లేదు, కంత్రిగా. చెప్పాను నేను అట్లా ఆడకు. ఏమన్నాడు?
అవునా, ఓకే, మనం గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు నేను చెప్పింది దయచేసి వేరే చెప్పకు. దీని తర్వాత నేను కూడా నీకు చెప్పాను, కానీ కష్టమే. తను రిస్క్ కూడా ఇది. ఏమో ఆ ఫోటోలో చూడు ఎంత కలర్గా ఉన్నా, ఇక్కడ డల్ అయిపోయాను కదా. 3 ఉన్నాయి. నేను అంత మేకప్ వేయనులే అండి. రైట్లో వేస్తారు అయితే. జిగ్ 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 పచ్చిగా ఉంది. ఓ మా సంజన గారు ఎందుకు అలా ఉన్నారు? కదా అక్కడ ఏదో బుగ్గలు లడ్డు బుగ్గలు లేవు, లడ్డు బుగ్గలు పోయాయి. ఏది ఇదే బాగుంది.